మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి రోజున ఉప్పుతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. అష్టమి అనేది చాలా మంచి తిథి. ఈరోజు అప్పుకు సంబంధించిన ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అష్టమి రోజు రాత్రి 7 దాటిన తర్వాత ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, 1 కోటి రూపాయల అప్పు ఉన్నా తీరిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. స్వయంగా మీరే మీ అప్పులను తీర్చుకోగలుగుతారు. ఉప్పుకు అప్పుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఉప్పుతో అప్పు కోసం ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే ఉప్పుకి మన అప్పులన్నీ తీర్చేసే శక్తి ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మీకు ఎన్ని కోట్ల అప్పు ఉన్నా, ఎన్ని లక్షల అప్పులు ఉన్నా పర్వాలేదు. అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉండే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. విపరీత ధనలాభం కూడా కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అష్టమి రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పులన్నీ తీరిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక లక్ష్మిని విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మి నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా భాగ్యనగరం అనే ఒక పెద్ద పట్టణానికి దూరంగా కొండల అంచున అమరావతి అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చివర ఒక పాడుబడిన మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు తొర్రలో వివేకం అనే పేరుగల ఒక ముసలి గుడ్లగూబ ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తూ ఉండేది. దానికి ఆ పేరు ఊరికే రాలేదు. అది పగలంతా నిద్రిస్తున్నట్లుగా కనిపించినా రాత్రిపూట మేల్కొని ఊరిలో జరిగే ప్రతి విషయాన్ని తన పెద్ద పెద్ద కళ్ళతో గమనిస్తూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంది. ఆ గుడ్లగూబ సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైన వాహనమని, దాని చూపు పడిన చోట సిరి సంపదలు వెల్లివిరుస్తాయని ఊరి పెద్దలు చెప్పుకునేవారు. ఆ మర్రి చెట్టుకు ఎదురుగా ఒక చిన్న పూరి గుడిసె ఉండేది. ఆ గుడిసెలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు తమ ఒక్కగానొక కొడుకు బాలుతో కలిసి జీవించేవారు. రామయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ విధి వారిని వెక్కిరిస్తున్నట్లుగా వారి జీవితంలో పేదరికం అనే చీకటి తప్ప వెలుగు లేదు. వస్తే ఇల్లంతా కారిపోయేది. ఇంట్లో వండుకోవడానికి బియ్యం గింజలు కూడా ఉండేవి కావు. పండుగలు పబ్బాలు వారికి ఒక కలలాంటివి. రాత్రిపూట వివేకం అనే ఆ గుడ్లగూబ మర్రి చెట్టు కొమ్మపై వాలి ఆ గుడిసె వైపు చూస్తూ ఉండేది. ఆ ఇంట్లో నుండి వచ్చే దీనమైన మాటలు, బాలు అనే ఆ పిల్లవాడు ఆకలితో ఏడుస్తున్న చప్పుడు దాని గుండెను పిండేసేవి. వారి నిజాయితీ, కష్టపడే తత్వం చూసి వారికి ఎలాగైనా సహాయం చేయాలని ఆ గుడ్లగూబ మనసులో అనుకునేది. అలా రోజులు గడుస్తూ ఉండగా దీపావళి పండుగ సమీపించింది. ఊరంతా కొత్త బట్టలతో, పిండి వంటల సువాసనలతో, దీపాల వెలుగులతో కలకలలాడుతోంది. కానీ రామయ్య గుడిసెలో మాత్రం ఎప్పటిలాగే చీకటి, నిశ్శబ్దం ఆవరించి ఉన్నాయి. దీపావళి అమావాస్య ముందు రోజు రాత్రి ఆ గుడ్లగూబ ఇక ఉండబట్టలేక మెల్లగా ఎగిరి వెళ్ళి రామయ్య గుడిసె వాకిట్లో వాలింది. దానిని చూసి రామయ్య, సీతమ్మ భయపడ్డారు. గుడ్లగూబ ఇంటి ముందు వాలితే అరిష్టం అని వారు విన్నారు. వారి భయాన్ని గ్రహించిన వివేకం మృదువైన స్వరంతో, భయపడకండి, నేను మీకు కీడు చేయడానికి రాలేదు, మేలు చేయడానికే వచ్చాను. నేను సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనాన్ని. మీ పేదరికాన్ని, మీ మంచి మనసును ఎన్నో రోజులుగా గమనిస్తున్నాను అని పలికింది. ఆ మాటలకు రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపోయారు. నాయనా రామయ్య, రేపు దీపావళి అమావాస్య. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది. ఏ ఇల్లు అయితే దీపాలతో ప్రకాశవంతంగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి అడుగు పెడుతుంది. మీ కష్టాలు తీరాలంటే రేపు రాత్రి మీ ఇంటిని దీపాలతో అలంకరించండి. మీ ఇంటి ముందు కనీసం ఒక్క దీపమైనా వెలిగించండి. ఆ వెలుగును చూసి లక్ష్మీదేవి మీ ఇంటికి తప్పక వస్తుంది. మీ దరిద్రం తొలగిపోతుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న సీతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్వామి, మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ కనీసం ఒక్క దీపం వెలిగించడానికి కావలసిన నూనె కొనడానికి కూడా మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. పిండి వంటలు దేవుడెరుగు, కనీసం కడుపు నిండా తిని ఎన్ని రోజులయ్యిందో, అలాంటిది మేము దీపాలు ఎలా వెలిగించగలం అని తన ఆవేదనను వెళ్ళగక్కింది. వారి నిస్సహాయతను చూసి గుడ్లగూబ మనసు చివుక్కుమంది.
సరే, మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తున్నాను అని చెప్పి మౌనంగా అక్కడి నుండి ఎగిరిపోయి మర్రి చెట్టుపై వాలింది. మరుసటి రోజు దీపావళి అమావాస్య రానే వచ్చింది. ఊరంతా దీపాల వెలుగులతో స్వర్గంలా మెరిసిపోతుంది. కానీ రామయ్య గుడిసె మాత్రం చీకటిలో మునిగిపోయి ఒక అనాథలా కనిపించింది. లోపల రామయ్య, సీతమ్మ తమ అదృష్టాన్ని నిందించుకుంటూ ఆకలితో ఉన్న తమ పిల్లవాడిని చూసి కన్నీరు మిన్నీరవుతున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన వివేకానికి చాలా బాధ కలిగింది. వీరిని ఇలా వదిలివేయకూడదు, నేనే వీరికి సహాయం చేయాలి అని నిశ్చయించుకుంది. వెంటనే అది తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ముందుగా ఊరి చివర ఉన్న కుమ్మరి ఇంటి దగ్గరకు వెళ్ళి పగిలిపోయి పడివేసిన ఒక చిన్న మట్టి ప్రమిదను తన ముక్కుతో కరుచుకుని తీసుకువచ్చింది. ఆ తర్వాత గుడిలో అర్చకుడు వెలిగించి కింద పడేసిన పాత వత్తిని వెతికి పట్టుకొచ్చింది. ఇక నూనె ఎలా అని ఆలోచిస్తూ ఉండగా దానికి గుడిలో అఖండ దీపం గుర్తొచ్చింది. మెల్లగా గుడిలోనికి ప్రవేశించి ఎవరూ చూడకుండా ఆ అఖండ దీపంలోని నూనెను తన ముక్కుతో ఒక చుక్క తీసుకుని ఎంతో జాగ్రత్తగా కింద పడకుండా తీసుకువచ్చి ఆ ప్రమిదలో వేసింది. ఇక నిప్పు కోసం ఊరి చివర ఒక ఇంట్లో పిల్లలు కాలుస్తున్న కాకర పువ్వొత్తి నుండి రాలిన ఒక చిన్న నిప్పు రవ్వను తన కాళ్ళతో పట్టుకుని ఎంతో సాహసంతో తీసుకువచ్చి ఆ వత్తిని వెలిగించింది. ఆ ఒక్క దీపం ఆ చీకటి అమావాస్య రాత్రి ఆ పేద గుడిసె ముందు మినుకు మినుకుమంటూ వెలగటం మొదలుపెట్టింది. ఆ వెలుగు చిన్నదే అయినా అందులో ఆ గుడ్లగూబ పడిన కష్టం, దాని నిస్వార్థమైన ప్రేమ దాగి ఉన్నాయి. సరిగ్గా అదే సమయానికి పుష్పక విమానంలో భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ఊరంతా తిరుగుతూ దీపకాంతులతో నిండిన ఇళ్లను చూసి ఆనందించింది. కానీ ఆమె దృష్టి ఊరి చివర మినుకు మినుకుమంటున్న ఆ ఒంటరి దీపంపై పడింది. మిగతా దీపాలన్నీ ఆడంబరంగా పోటీ పడి వెలుగుతూ ఉంటే ఆ దీపం మాత్రం ఎంతో దీనంగా ఆశగా వెలుగుతోంది. ఆ వెలుగులో ఉన్న ఆర్తిని, ఒక జీవి పడిన తపనను ఆ తల్లి గ్రహించింది. వెంటనే తన విమానాన్ని అటువైపు మళ్లించి ఆ గుడిసె ముందు వాలింది. ఆ తల్లి అడుగుపెట్టిన మరుక్షణమే ఆ పూరి గుడిసె ఒక పెద్ద భవంతిగా మారిపోయింది. లోపల ఉన్న పాత కుండలన్నీ బంగారు వెండి నాణేలతో నిండిపోయాయి. వారి వంటిపై ఉన్న చిరిగిన బట్టల స్థానంలో పట్టు వస్త్రాలు ప్రత్యక్షమయ్యాయి. రామయ్య, సీతమ్మ, బాలు ఆశ్చర్యంతో, ఆనందంతో మాటలు రాక ఆ లక్ష్మీదేవి పాదాలపై పడి నమస్కరించారు. ఆ తల్లి వారిని చిరునవ్వుతో ఆశీర్వదించి, మీ ఇంటి ముందు వెలిగిన ఆ ఒంటరి దీపంలోని నిజాయితీ నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఈ సిరి సంపదలను సద్వినియోగం చేసుకోండి అని చెప్పి అంతర్ధానమైంది. ఆ రాత్రికి రాత్రే రామయ్య ఆ ఊరిలోనే అత్యంత ధనవంతుడిగా మారిపోయాడు. ధనం వచ్చిన కొత్తలో అంతా బాగానే ఉంది. రామయ్య పేదలకు దాన ధర్మాలు చేసేవాడు. గుడికి ఎన్నో కానుకలు సమర్పించేవాడు. కానీ నెమ్మదిగా ధనం తెచ్చిపెట్టే గర్వం వారి తలకెక్కింది. రామయ్య తనను తాను పెద్ద వ్యాపారిగా భావించుకుంటూ పేదలను చులకనగా చూడటం మొదలుపెట్టాడు. సీతమ్మ వంటి నిండా నగలు వేసుకొని తనకంటే తక్కువ స్థాయి వారిని చూసి నవ్వేది. ఆ మర్రి చెట్టుపై ఉన్న గుడ్లగూబను చూసి, ఛీ, ఈ అరిష్టపు పక్షిని ఇక్కడి నుండి తరిమి కొట్టండి అని పనివాళ్లతో చెప్పేవారు. వారి ప్రవర్తనను చూసి వివేకం మౌనంగా బాధపడేది. కాలం గడిచింది. మళ్ళీ దీపావళి వచ్చింది. ఈసారి రామయ్య తన ఇంటిని లక్షలాది దీపాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించాడు. పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి ఊరిలోని పెద్దవాళ్ళందరినీ పిలిచాడు. కానీ ఆ దీపాల వెలుగులో, ఆ ఆడంబరంలో భక్తి లేదు, ప్రేమ లేదు. కేవలం తన గొప్పను ప్రదర్శించుకోవాలనే అహంకారం మాత్రమే ఉంది. ఆ రోజు ఎప్పటిలాగే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. రామయ్య ఇంటి ముందు ఉన్న లక్షలాది దీపాల వెలుగును చూసింది. కానీ ఆ వెలుగులో ఆమెకు ఎక్కడా ఆత్మ కనిపించలేదు. కేవలం గర్వం అనే పొగ మాత్రమే కనిపించింది. ఆ తల్లి మౌనంగా ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది. ఆమె అనుగ్రహం లేని కారణంగా ఆ రోజు నుండే రామయ్యకు కష్టాలు మొదలయ్యాయి. అతను పెట్టిన వ్యాపారాలన్నీ నష్టపోయాయి. ఇంట్లో ఉన్న బంగారం దొంగల పాలైంది. అనవసరమైన ఖర్చులతో ఆస్తులన్నీ కరిగిపోయాయి. సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి మళ్ళీ వచ్చే దీపావళి నాటికి ఆ పెద్ద భవంతి అమ్ముడుపోయి వారు మళ్ళీ అదే పూరి గుడిసెలోనికి, అదే పేదరికంలోనికి వచ్చి చేరారు. ఆ దీపావళి అమావాస్య రాత్రి గుడిసెలో రామయ్య, సీతమ్మ, బాలు మళ్ళీ కన్నీళ్లతో తమ తలరాతను నిందించుకుంటున్నారు. సరిగ్గా అప్పుడు ఆ గుడ్లగూబ వివేకం మళ్ళీ వారి గుడిసె ముందు వాలింది. ఈసారి వారు భయపడలేదు, సిగ్గుతో తల వంచుకున్నారు. అప్పుడు వివేకం గంభీరమైన స్వరంతో ఇలా పలికింది, రామయ్య, చూశావా, గర్వం ఎంతటి అనర్థాన్ని తెచ్చిపెట్టిందో.
లక్ష్మీదేవి అంటే కేవలం ధనం కాదు, ఆమె అష్టలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా ఎన్నో రూపాలు. మీరు కేవలం ధనాన్ని పట్టుకొని మిగిలిన అన్నిటినీ వదిలేశారు. ధనం వచ్చినప్పుడు వినయం ఉండాలి, దానగుణం ఉండాలి, దైవభక్తి ఉండాలి. ఇవేమీ లేకుండా కేవలం గర్వాన్ని పెంచుకుంటే ఆ తల్లి మీ ఇంట్లో ఎలా ఉంటుంది? చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. అలాగే గర్వం అనే చీకటి ఉన్న చోట లక్ష్మీదేవి అనే వెలుగు నిలవదు. గత సంవత్సరం మీరు దీపం వెలిగించకపోయినా మీలోని నిస్సహాయతను, ఆర్తిని చూసి నేనే దీపం వెలిగించి ఆ తల్లిని ఆహ్వానించాను. కానీ ఈ సంవత్సరం 1,00,000 దీపాలు వెలిగించినా మీలోని అహంకారాన్ని చూసి ఆ తల్లి దూరంగా వెళ్ళిపోయింది. దీపం అంటే కేవలం నూనె వత్తి కాదు, అది మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని నింపే ఒక ప్రతీక. ఆ సత్యాన్ని మీరు మర్చిపోయారు అని ఆ గుడ్లగూబ మాటలు వారికి తూటాల్లా తగిలాయి. వారికి జ్ఞానోదయం కలిగింది. తమ తప్పును తెలుసుకొని ఆ గుడ్లగూబ కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నారు. ఇప్పుడు మాకు తెలిసొచ్చింది స్వామి, నిజమైన సంపద ధనం కాదు, మంచి గుణమని. ఇకపై మేము నిజాయితీగా బ్రతుకుతాం, ఉన్నంతలో తృప్తిగా జీవిస్తాం అని ప్రతిజ్ఞ పూనారు. అప్పుడు సీతమ్మ ఆ గుడిసెలో వెతికితే ఎవరో పడేసిన పాత ప్రమిద, అందులో ఒక చిన్న వత్తి దొరికాయి. ఇంట్లో వంట కోసం దాచుకున్న కొద్దిపాటి ఆముదంలో నుండి ఒక చుక్క తీసి ఆ దీపాన్ని వెలిగించింది. ఈసారి వారు ఆ దీపాన్ని ధనం కోసం కాదు, తమలో పేరుకుపోయిన గర్వం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ వెలిగించారు. ఆ చిన్న దీపం వెలుగులో వారి ముఖాల్లో ఇప్పుడు ఆర్తి కాదు, ఒక దివ్యమైన ప్రశాంతత కనిపించింది. దానిని చూసిన గుడ్లగూబ వివేకం తల పంకించి చిరునవ్వు నవ్వి మౌనంగా తన మర్రి చెట్టు వైపు ఎగిరిపోయింది. వారికి మళ్ళీ సిరి సంపదలు వచ్చాయో లేదో తెలియదు కానీ వారి జీవితానికి సరిపడా జ్ఞానం అనే అమూల్యమైన సంపదను మాత్రం పొందారు. వీడియోలోకి వస్తే, ఈ అష్టమి రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు, అప్పుల బాధలు పోతాయి, తిరిగిలేని రాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఉప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా అష్టమి రోజున రాత్రి 7 తర్వాత ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉన్నారు కదా. ఆ అప్పులు తీరి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే తప్పకుండా ఈ ఉప్పు పరిహారం చేయండి. అంతేకాదు, ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. కనుక ఉప్పుతో ఈ పరిహారం చేయండి. 7 నుండి 12 గంటల మధ్యలో, అంటే చీకటి పడినప్పటి నుండి మీరు పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అష్టమి రోజు చక్కగా ఒక గాజు గిన్నెను కానీ, లేదా చిన్న ఇత్తడి గిన్నెను కానీ, రాగి గిన్నెను కానీ, చెక్క గిన్నెను కానీ తీసుకొని ఆ గిన్నె నిండుగా గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు వేసిన తర్వాత అందులో 7 లవంగాలను గిన్నె చుట్టూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా, అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టండి. ఆ తర్వాత ఈ ఉప్పు మధ్యలో ఒక మంచి తులసి ఆకును కూడా పెట్టండి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలతో ఎటువంటి కష్టాలైనా సరే తొలగించుకోవచ్చు. లవంగాలకు మన దశను మార్చేసే శక్తి ఉంది. కనుక 7 లవంగాలను గుండ్రంగా అమర్చి ఆ లవంగాల మధ్యలో తులసి ఆకును పెట్టుకోవాలి. తులసి ఆకు కూడా చాలా మంచి ఆకు. ఇలా తులసి ఆకును పెట్టిన తర్వాత ఆ ఆకు మీద కొంచెం పసుపును, కొంచెం కుంకుమను చల్లండి. చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ వేస్తే సరిపోతుంది. తర్వాత ఈ ఉప్పు బౌల్ను తీసుకొని వెళ్ళి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో పక్కన అడ్డం లేకుండా ఒక సైడ్కి పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి మీ కోరికను చెప్పుకోండి.
ఒక మనిషికి ఎంత వివరంగా చెప్తారో అంత వివరంగా అమ్మవారికి చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మాకు అప్పులు ఉన్నాయి, లేదా ధన సమస్యలు ఉన్నాయి, లేదా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు తీరి మేము కూడా సంతోషంగా ఉండాలి. మా జీవితం అద్భుతంగా మారేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ను అక్కడ అలా వదిలివేసి మీరు ఇక మీ పనులు చేసుకోండి. ఇలా చేయటం వలన 4 వైపుల నుండి కూడా ధనం వస్తుంది. చాలా మంచి ఉపయోగాలు కలుగుతాయి. అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి. ఇలా పెట్టిన ఉప్పు బౌల్ను 48 గంటల పాటు అక్కడే ఉంచండి. అంటే 2 రోజుల పాటు అలా ఉంచండి. అప్పుడు ఆ ఉప్పు లేత పసుపు రంగులోనికి కానీ, లేత పచ్చ రంగులోనికి కానీ, లేత నీలం రంగులోనికి కానీ మారుతుంది, లేదా తడితడిగా మారుతుంది. అలా మారిందంటే మీ ఇంట్లోని చెడంతా కూడా పోయిందని అర్థం. ఒకవేళ 48 గంటల్లో ఈ ఉప్పు రంగు మారకపోతే, లేదా తడితడిగా మారకపోతే ఇంకొక 48 గంటలు అక్కడే వదిలివేయండి. అలా ఆ ఉప్పు ఎప్పుడు రంగు మారుతుందో, తడితడిగా మారుతుందో అప్పుడు ఆ ఉప్పు బౌల్ను తీసి దానిలోను ఉప్పును, తులసి ఆకును, లవంగాలను, పసుపు, కుంకుమలను ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో పడవేయండి. ఈ శక్తివంతమైన అష్టమి రోజు ఇలా చేసుకోవటం వలన ధన సమస్యలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, సకల దేవతల అనుగ్రహం కలిగి అప్పులు తీరిపోతాయి. ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయి. చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అష్టమి రోజు ఉప్పుతో ఇలా చేసి అప్పుల బాధల నుండి బయటపడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.